హలో అందరికీ వెల్కమ్ టు సాయి బొటిక్. ఈరోజు ఈ వీడియోలో మీకు మగ్గ డిజైన్స్ అయితే చూపిస్తానండి. నేను మీకు ప్రతి వీడియోలో చెప్తున్నాను, వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకుండా చూడండి, మీకు డిజైన్ అయితే పూర్తిగా క్లారిటీ ఉంటుంది అని. కానీ చాలామంది కామెంట్ చేస్తున్నారు, ఏమంటే మీరు డిజైన్కి కాస్ట్ కూడా చెప్పండి, మాకు చాలా బాగా నచ్చుతున్నాయి డిజైన్స్, అది మాకు నచ్చితే మేము వేయించుకుంటాం కదా కాస్ట్ కూడా అని. లేదంటే డిజైన్ కాస్ట్ అనేది ఒక్కొక్క బ్లౌజ్ని బట్టి ఒక్కోలా ఉంటుంది. ఒక్కొక్కరికి బ్లౌజ్ లెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది, 13.5 ఉంటుంది, ఒక్కొక్కరికి 14.5 ఉంటుంది, ఒక్కొక్కరికి 15 ఉంటుంది, ఒక్కొక్కరికి 16 కూడా ఉంటుంది. కాబట్టి అలాంటప్పుడు వర్క్ అయితే తేడా అయితే ఖచ్చితంగా వస్తుంది కదా. అలాంటప్పుడు వర్క్ ఫినిషింగ్ అనేది చాలా, వర్క్ కాస్ట్ అనేది చాలా డిఫరెన్స్ వస్తుంది. ఒక్కొక్కరు ఎల్బో హ్యాండ్స్ వేయించుకుంటారు, ఒక్కొక్కరు ఏంటంటే అదే డిజైన్ నచ్చిన హ్యాండ్స్ కాల్ ఓవర్ వేయించుకునే వాళ్ళు కూడా ఉంటారు. అందుకనేసి నేను కాస్ట్ అనేది అయితే చెప్పట్లేదు. మీకు ఎవరికైనా సేమ్ అదే డిజైన్ కాస్ట్ కావాలి అనుకుంటే మాత్రం నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. ఓకేనా, నెక్స్ట్ మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఈరోజు అన్నీ కూడా మగ్గ డిజైన్స్ అండి, చాలా చాలా బాగున్నాయి. ఇదేంటంటే పింక్ కలర్ మీద వర్క్ చేయించింది. ఇది 2 శారీస్కి యూజ్ అవుతుంది అనమాట. కాకపోతే మనం ఏంటంటే వేరే కలర్ 2 శారీస్ కలర్స్ యూజ్ చేసే కన్నా అసలు కలర్ యూజ్ చేయకపోవడమే బెటర్ అనమాట. అంటే థ్రెడ్స్ వేరే కలర్ థ్రెడ్ యూజ్ చేయకపోవడం చాలా బెటర్ అనమాట. ఎందుకంటే పింక్ అనేది దాదాపు లేడీస్కి ఎవరికైనా పింక్ కలర్ బ్లౌజ్ అనేది దాదాపు ఏదో ఒక శారీకి అయితే మ్యాచ్ అవుతుంది. అలాంటప్పుడు 2 బ్లౌజులు చేయించుకునే కన్నా ఒక బ్లౌజ్కే కాస్ట్ పెట్టడం అనేది చాలా మంచి ఐడియా అండి. అయితే చూడండి, నేను ప్రతి వీడియోలో కూడా చెప్తుంటాను, డిజైన్ అయితే ఫినిషింగ్ అనేది చెక్ చేసుకోండి అని. ఇదైతే మొత్తం కట్ వర్క్ చూడండి ఎంత నీట్గా ఉంది. మొత్తం కూడా సిల్వర్ కలర్ గోల్డ్ కలర్ స్ప్రింగ్ తోటి వర్క్ చేసింది అనమాట. చాలా చాలా బాగుంది. ఇవన్నీ మ్యాంగోస్ అనమాట, మ్యాంగో డిజైన్ తోటి డిజైన్ చేసింది. ఇది శారీలో సేమ్ అదే డిజైన్ ఉందండి, అందుకని నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేయించాను. చాలా బాగుంది. ఇక్కడ సెంటర్లో మాత్రం 2 పికాక్స్ ఇప్పించాను, చాలా డిఫరెంట్గా ఉంది. ఆ పికాకు ఫిల్లింగ్ కూడా చెక్ చేస్తే స్ప్రింగ్ వర్క్ అనేది ఎలా ఉందో డిఫరెంట్గా చేశారు కదా, మీకు అది చూస్తే అర్థమవుతుంది. ఓకేనా, మనం ఈ బ్లౌజ్లో ఏంటంటే అక్కడక్కడ థ్రెడ్ కూడా యూజ్ చేసాం, కాకపోతే వేరే కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేయలేదు, సేమ్ కలర్ థ్రెడ్ అనేది యూజ్ చేసాం. అప్పుడు ఏంటంటే ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుందండి. వేరే కలర్ వేస్తే బ్రైట్గా ఉంటుంది, సేమ్ కలర్ వాడుకోవడం వల్ల ఏంటంటే డీసెంట్గా ఉంటుంది, అంతే డిఫరెన్స్, అంతకన్నా ఏముండదండి. అయితే మన హ్యాండ్స్ కూడా సేమ్ అండి, బ్యాక్ నెక్ ఎలా అయితే ఇచ్చామో అలాగే హ్యాండ్స్ కింద బార్డర్ లాగా ఇచ్చి పైన మొత్తం బూటీస్ ఇచ్చాం. బూటీస్ కూడా మొత్తం స్ప్రింగ్ వర్క్ అనమాట. మీరు ఈ బూటీస్ చెక్ చేస్తే చూడండి, మొత్తం స్ప్రింగ్ ఫిల్లింగ్ ఉంటుంది. ఓకేనా, దీంట్లో అయితే గడ్డాన ఎక్కువ ఏమి యూజ్ చేయలేదండి, ఓన్లీ స్ప్రింగ్ వర్క్ యూజ్ చేసాము. అయితే ఫ్రంట్ అయితే నార్మల్ నెక్ అండి, కానీ నేను మీకు ఫస్టే చెప్పాను రా సిల్క్ పట్టు క్లాత్ ఏది బాగుంటుందని. కానీ రా సిల్క్ మీద బ్లౌజ్ ఏంటంటే లుక్ బాగుందండి, పట్టు కన్నా రా సిల్క్ మీదే ఫినిషింగ్ కానీ వర్క్ బ్లౌజ్ మీకు ఇప్పుడు బ్యాక్ సైడ్ గమనించినట్లయితే తెలుస్తుంది, చెక్ చేయండి. ఇప్పుడు నేను రా సిల్క్ మీద బ్లౌజ్ ఊరికే ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను, ఆ ఫోల్డింగ్లో తెలుస్తుంది కదా, బ్యాక్ నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. అయితే వేసుకున్నా కూడా అలాగే తెలుస్తుంది అండి, పట్టులో కూడా తెలుస్తుంది. కాకపోతే అంత అంటే వేసుకున్నాక ఎలా చెప్పాలి, వేసుకున్నాకైతే అంత ప్రాపర్గా అయితే అనిపించట్లేదు. కానీ రా సిల్క్ మీద చేయించుకోవడం అయితే చాలా బెనిఫిట్ అండి, చాలా మంచి ఐడియా కూడా. ఓకేనా, ఈ హ్యాంగింగ్స్ కూడా మనం ప్రతిదానికి అన్నిటికీ ఒకేలా కాకుండా డిఫరెంట్ స్టైల్లో చేయిస్తున్నాను. ఈ హ్యాంగింగ్స్ కూడా ఇవన్నీ మ్యాంగోస్ కదా, అందుకనేసి ఆ స్టైల్లో చేయించాను హ్యాంగింగ్స్ కూడా. ఓకేనా, నెక్స్ట్ బ్లౌజ్ వచ్చి ఎల్లో కలర్ లంగావోణి మీద బ్లౌజ్ అండి. ఇదైతే చాలా బాగుంది, సింపుల్ బడ్జెట్లో అట్లా డిజైన్ చేసుకోవచ్చు. చూడండి, ఇదైతే బ్యాక్ ఓపెను. ఎప్పుడు కూడా లంగావోణి మీదకి కంపల్సరీ బ్యాక్ ఓపెన్ అనేది ప్రిఫర్ చేస్తానండి. నేను ఎవరికి చెప్పను ఫ్రంట్ ఓపెన్ పెట్టుకోమని, ఎందుకంటే బ్యాక్ ఓపెనే బాగుంటుంది. ఇదైతే శారీ తెచ్చారండి. ఎప్పుడైనా కానీ శారీ తెచ్చుకోవడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది. శారీ తెచ్చుకుంటే శారీలో బ్లౌజు ప్రతిసారి పిల్లలు ఓణి కట్టుకోలేరు కదా, అందుకనేసి మనకు హాఫ్ బ్లౌజ్ అవుతుంది, ఫుల్ బ్లౌజ్ అవుతుంది. అయితే ఇది చూడండి, మీరు చెక్ చేస్తే ఇది హాఫ్ బ్లౌజ్ చేయించాను. అంటే శారీలో స్టార్టింగ్ ప్లెయిన్ క్లాత్ ఉంటుంది, అందుకని మనం శారీలో స్టార్టింగ్ ప్లెయిన్ క్లాత్ తోటి హాఫ్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసాం అనమాట. లంగా వచ్చి రెడ్ కలరు. మనం ఏంటంటే బ్లౌజ్లో పార్ట్ ఒక చిన్న పీస్ తీసుకొని హ్యాండ్స్కి అటాచ్ చేసి సింపుల్గా స్టైలిష్గా చేసాం. ఈ చూడండి, మీకు హ్యాండ్స్ అయితే ఫుల్ ఆల్ ఓవర్ అనిపిస్తుంది, చాలా హెవీగా కూడా ఉందండి డిజైను. ఈ హ్యాండ్స్కి బీడ్స్ చెక్ చేసినట్లయితే ప్రతి బీడ్స్ ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా చేయిస్తున్నాను అని చెప్పాను కదా. ఇది చూడండి, ఇదైతే చాలా బాగుంది, కానీ ఇది రెడ్ కూడా వేసుకోవచ్చు. కానీ ఓన్లీ రెడ్ పడ్డప్పుడు ఎల్లో కలర్ హ్యాంగింగ్స్ అయితే ఇంకా లుక్ బాగా వస్తాయని నేను ఎల్లో కలర్ హ్యాంగింగ్స్ అయితే పెట్టించాను. ఇక్కడ బుట్ట పూసలతోటి కొంచెం హెవీగా డిజైన్ చేయించాను అనమాట. నాకైతే ఇది చాలా బాగా నచ్చిందండి. హ్యాండ్స్కి బీడ్స్ ప్రతిసారి వేయిస్తుంటాను, కానీ ఇలా సింపుల్గా డీసెంట్గా ఉంటే చాలా బాగుంటుంది. పిల్లలు ఏంటంటే సన్నగా ఉంటారు కాబట్టి
13 ఇయర్స్ పాప అంటే చాలా సన్నగా ఉంటారు కాబట్టి అందుకనేసి నేను బీడ్స్ కూడా పెద్ద పెద్దవి కాకుండా సింపుల్గా నైస్గా స్టైలిష్గా పెట్టించాను. ఓకేనా. ఇవి హ్యాంగింగ్స్ కూడా మనకేంటంటే బ్యాక్ సైడ్ నెక్లో డిజైన్ బట్టి డిజైన్ చేస్తున్నానండి. ఇవి హ్యాండ్స్ హెవీగా అనిపిస్తుంది, కాకపోతే ఓణీలు ఫంక్షన్ కాబట్టి ఓణీలు వేసుకునేటప్పుడు ఏంటంటే ఫ్రంట్ నెక్ ఫుల్ చేయించుకోవడం వల్ల ఒక చిన్న బెనిఫిట్ ఉంటుంది. ఏంటంటే మనకు ఓణీ పూర్తిగా ప్రాపర్గా కట్టుకోరు కదా, అందుకనేసి మనకు ఫ్రంట్ నెక్ అనేది నీట్గా తెలుస్తుంది, నెక్ షేపు. ఓకేనా. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ అన్నీ ఒకే కస్టమర్ బ్రైడల్ బ్లౌజెస్ అండి. అయితే చూడండి, ఇదైతే వైట్ శారీ మీద బ్లౌజు. చాలామందికి ఒక చిన్న అపోహ ఉంటుంది కుందన్ వర్క్ బాగుండదని. లేదండి, కుందన్ వర్క్ కూడా చాలా బాగుంటుంది. అయితే ఫినిషింగ్ చెక్ చేసుకొని వేయించుకోవాలి. కుందన్ వర్క్ అందరూ ఒకేలాగా వేరు, ఒక్కొక్కరు ఒక్కోలాగా వేస్తారు. కుందన్ వర్కే కదా కాస్ట్ తక్కువలో అయిపోయింది అనుకుంటారు, అలా కాదండి. ఇది చూడండి, మీరు ఈ వర్క్ గమనించినట్లయితే ఇది మొత్తం కుందన్ వర్కే, వైట్ శారీ మీద బ్లౌజ్ అండి. మొత్తం పర్ల్స్ డిజైన్ అండ్ కుందన్ వర్క్ చేయించాను. చాలా హెవీగా అనిపిస్తుంది కానీ హ్యాండ్, కాకపోతే కాస్ట్ తక్కువలో అయిపోయింది అనుకుంటారు, అలా ఏం అవ్వదండి. ఎందుకు అవ్వదు అనే దానికి కూడా చెప్తాను. ఇదేంటంటే మనకి కుందన్కి అవుటింగ్ జరీ అనేది ఇవ్వడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ బాగోదు, అంటే చూడడానికి కూడా లుక్ బాగుండదు. మనకి తెలుస్తుంది ఆ వర్క్ ఏంటి ఎలా అనేది. అదే మనం కుందన్కి కూడా స్ప్రింగ్ అనేది అవుటింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. అసలు మీరు ఈ డిజైన్ చూసినట్లయితే అర్థమవుతుంది. చూడండి, మీకు అది ఫినిషింగ్ అనేది చెక్ చేస్తే చాలా నీట్గా ఉంది కదా, అలా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు కూడా కుందన్కి స్ప్రింగ్ అనేది అవుటింగ్ ఇవ్వడం వల్ల చిన్న సింపుల్ కుందన్ వర్క్ అయినా చాలా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చి ఇంకో బ్లౌజ్. ఇవన్నీ ఇది అయితే ఒక శారీ మీద బ్లౌజ్, అది చాలా బాగుందండి. శారీ కలర్ కాంబినేషన్ బాగుంది. ఇవన్నీ కూడా నేను విడిగా పట్టు క్లాతులు తెచ్చి స్టిచ్ చేయించాను అనమాట, వర్క్ చేయించాను. ప్రతి శారీకి కూడా శారీలో బ్లౌజ్ అనేది యూజ్ చేయలేదు, మనం ఏంటంటే విడిగా పట్టు క్లాత్ తెచ్చి వర్క్ చేయించాను అనమాట. ఇదైతే చాలా హెవీగా ఉంది. షోల్డర్ 2 ఇంచెస్ ఉంటే షోల్డర్ మొత్తం మనకి వర్క్ అనేది కవర్ అయిపోతుంది. ఓన్లీ బ్యాక్ సైడ్ మాత్రమే కొంచెం బూటీస్ ఇచ్చేసాము. గ్యాప్ అనేది చాలా తక్కువ ఉంటుంది. హ్యాండ్స్ అయితే మొత్తం ఆల్ ఓవర్ అండి. హ్యాండ్స్ కూడా వర్క్ మీరు చూసినట్లయితే పూర్తిగా ఆల్ ఓవర్ స్ప్రింగ్ వర్క్ అండి. ఇది కూడా స్ప్రింగ్ వర్క్, చల్ల వర్క్ అంటారు. థ్రెడ్ కొంచెం యూజ్ చేసి వర్క్ చేసాము. ఇవి అన్నిటికీ కూడా హ్యాంగింగ్స్ అనేది మగ్గం మీదే చేయిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మగ్గం మీద మగ్గం బ్లౌజెస్ ప్రతి ఒక్కదానికి హ్యాంగింగ్స్ అనేది మగ్గం మీద చేయిస్తున్నాను. ఇదైతే ఇంకొకటి సింపుల్ డిజైను, కానీ సింపుల్ డిజైనే కానీ చూడడానికి అయితే చాలా హెవీగా అనిపిస్తుంది. అంటే చూడడానికి ఫినిషింగ్ అనేది కానీ లుక్ కానీ హెవీగా అనిపిస్తుంది, కానీ చాలా సింపుల్ డిజైన్ అండి. కాస్ట్ కూడా చాలా తక్కువ ఇది. అయితే మీరు హ్యాండ్కి సెంటర్లో ఒక బంచ్ పెట్టి మనం ఒక సైడ్ బార్డర్ యూజ్ చేసుకొని, చిన్న బార్డర్ అనేది యూజ్ చేసుకొని లైన్స్ అనేది వేయించాను. బ్యాక్ నెక్ కూడా సేమ్ అండి, అంతా ఇలాగే చేయించాను అనమాట. హ్యాండ్స్ డిజైన్ బట్టి దీన్ని డిజైన్ చేశాను. అయితే నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది. మీకు ఎవరికైనా ఇలా డిజైన్స్ నచ్చి ఏదైనా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. ఓకేనా. నెక్స్ట్ మీరు ఎవరైనా నా మంచి వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ని అయితే ఫాలో చేయండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.